ప్రజలందరూ కూడా సాయన్న బిడ్డ ఉన్నారు. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటైన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటైన్మెంట్ అన్ని రకాల కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు. ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ 10 ఏళ్ళ సంది, నేను కూడా ఎంపీ ఉన్నట్టు 5 ఏళ్ల కింద. ఎంత బాధనే కంటోన్మెంట్. మనం పాకిస్తాన్లో ఉన్నామా కంటోన్మెంట్ ఉన్నామా అంత బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ కూడా పిలుచుకొచ్చిన, అరే చిన్న పూరి గుడిసా ఇల్లు కూలిపోతుంది, వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదా? అంత గోస. పిచ్చిల్ లైన్ కానీ, మట్మోడ్ కానీ, సిక్ విలేజ్ కానీ, యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, యాడ ఉన్న గుడిసెలు అవే ఇల్లు. 50 ఏళ్ళు నేను పుట్టినప్పటి చూస్తుంది కంటోన్మెంట్ లో. అప్పుడు ఎట్లుండే ఇల్లు, ఇప్పుడు కూడా ఏమి. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో, నా లెక్క దుమ్ము లేపుతాడు, దుమ్ము లేపుతాడు, దుమ్ము లేపుతాడు. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి. గెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా? డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్లను. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర ఉన్నాయి. మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవ చేస్తాం. మాకు ఓటు అడిగే హక్కు ఉన్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. మా కేసీఆర్ కాలుకు నొప్పి అయినా, ఆపరేషన్ అయినా, బస్సు యాత్ర, ఊరు జిల్లా జిల్లా తిరుగుతాడు. ప్రజలు ఎంత పెద్ద ఆదరణ. మా అన్న ఎన్ని నోములు మోసిండు, ఎంత కష్టపడ్డాడు, ప్రజలకు పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన మంచి 25 ఏళ్ళ సార్ సేవ చేసుకుంటుంటే అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు. సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. అందరినీ మంచిగా రాయండి, మంచిగా చూడండి, మంచిగా పేపర్లో పెట్టండి. ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు, కష్టపడ్డాడు 30 ఏళ్ళ సంది. ఆయన ఆత్మశాంతి ఇవ్వాలంటే మన సాయన్న బిడ్డను గెలిపియాలి మనం. కాబట్టి మనం ఆ సాయన్న రుణం తీర్చుకోవాలంటే సాయన్న బిడ్డకు ఓటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలిపబోతున్నాం. అందరికి కూడా జూన్ 4th నాడు ధూమ్ ధామ్ ధూమ్ మచాలే. అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.